అందరికీ నమస్కారం. ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న లబ్ధిదారులకి 2 గొప్ప శుభవార్త అప్డేట్లు రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ రూ. 4016 వికలాంగులకు అందించే రూ. 6000 రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందించబోతుంది అనే సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లు కూడా లబ్ధిదారులకు ఎప్పుడు రాబోతున్నాయి అనేది కూడా తెలుసుకోబోతున్నాం. ఈ నవంబర్కి సంబంధించిన పెన్షన్ చాలామంది రాలేదు అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మీరు రాని వారు ఉంటే నో అని చెప్పి మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అనేది సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. చివరిలో కూడా వివరిస్తాను. ఇక అప్డేట్లోకి వస్తే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం పూర్తి వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఇచ్చిన హామీ రూ. 4016 ప్రారంభించలేదు అని చెప్పేసి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ ఆందోళన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కంటే ముందే ఎలక్షన్ల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం 2 శుభవార్తలు, ఒకటి రైతు భరోసా రూ. 7,500, రెండోది ఆసరా పెన్షన్లకు సంబంధించిన 4016 ప్లస్ రూ. 6016 ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు నాడు ఈ ఆసరా పెన్షన్లకు పెంపుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ నవంబర్ 30కి సంబంధించి ప్రజా పండగలో భాగంగా 4,000 కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించిన నిధులు డిసెంబర్ 6వ తారీఖు నుండి 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు డిసెంబర్ 6వ తారీఖు నుండి రాబోతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ మరొక శుభవార్త చెప్పబోతుంది. ఒక్కొక్కరికి 4,000, వీళ్ళకైతే 6,000 ముహూర్తం ఫిక్స్. ఏంటి అంటే డిసెంబర్ 6వ తారీఖు నాడు, అంటే డిసెంబర్ 1వ తారీఖు నుండి మొదలవుతే 1, 2, 3, 4, 5 ప్రభుత్వ ఉద్యోగాలకి జీతభత్యాలు, అలాగే రిటైర్డ్ వాళ్ళకి జీతభత్యాలు, పెన్షన్లు అనేవి అందించబోతున్నారు. 6వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి సాంకేతిక సమస్యల కారణంతో 4,000 కోట్ల రూపాయల వరకు పెండింగ్ ఉన్నది. ఈ 4,000 కోట్ల రూపాయలు అనేవి వారి ఖాతాలలో సుమారుగా 4 లక్షల వరకు రైతులు ఉన్నట్లుగా తెలుస్తుంది. వాళ్ళకి జమ చేయబోతున్నారు. డిసెంబర్ 6 తర్వాత డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 9 వరకు చేయూత పథకానికి సంబంధించి 4,016, 6,016పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. కావాలంటే మీరు ఇక్కడ మొత్తం స్పష్టత చూసుకోవచ్చు. ప్రస్తుతం 2,000 తీసుకుంటున్న వాళ్ళకి మరొక 2,000 ఇచ్చి 4,000 రూపాయలుగా, దివ్యాంగులకి 4,000 రూపాయలు ఇస్తుండగా దాన్ని 2,000 పెంచి 6,000 రూపాయలుగా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి శుభవార్తను తెలియజేయాలని చూస్తుంది అనేది స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక మొత్తానికి మీరు తెలుసుకోవచ్చు, సంవత్సరం పూర్తి వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు మిగిలి ఉన్న పథకాలలో లబ్ధిదారులు ఎక్కువ మంది ఉన్న పథకం ఆసరా చేయూత పథకం, దీన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక నవంబర్కి సంబంధించిన పెన్షన్లు రాలేదంటున్నారు. ఈ పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో 2 విడతలుగా విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దాదాపుగా పెన్షన్లు పూర్తయినట్లుగా తెలుస్తుంది. ఈరోజు నవంబర్ 30వ తారీఖుకి రాష్ట్ర ప్రభుత్వం 100% ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. బహుశా ఒకవేళ ఇక్కడ ఆలస్యం అవుతే మాత్రం డిసెంబర్ 2వ తారీఖు నాడు అందించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. కాబట్టి ఆందోళన అవసరం లేదు. ఖచ్చితంగా మీ తపాలా కేంద్రాల ద్వారా మీరు పెన్షన్లు అనేవి అందుకోవచ్చు. కొత్త పెన్షన్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం 4,016, 6,016 ప్రారంభించే టైంలోనే ఈ పెన్షన్లను కూడా అందించబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.